డబ్బుంటే సరిపోదు, మేనేజ్ చేయడం చేత కావాలి. అది జగన్మోహన్ రెడ్డి వైఫల్యంలో స్పష్టంగా కనబడేటటువంటి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చరిత్రలోనే తొలిసారి తొక్కిసలాట జరిగింది. కానీ ఎంత క్యాజువల్ ఒక న్యూస్ లాగా ప్రజెంట్ చేస్తున్నారు. దాంట్లో అధికారుల లోపం, పోలీసుల లోపం, టీటీడీ వాళ్ళ లోపం. చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేశాడు. ఎస్, నిజమే, కరెక్ట్. అది వార్తకి ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే, జగన్ ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి ఫోన్ చేశాడని తెలిసింది, లేకపోతే సోన్సో సుబ్బారావు ఫోన్ చేశాడని తెలిసింది, రామారావు ఫోన్ చేశాడని తెలిసింది. ఇట్లా ఉంటాయి వార్తలు. పైగా జగన్ ప్రభుత్వం మాయని మచ్చగా మిగిల్చింది, తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రను మసకబారించింది, ఇట్లా రాసేవాళ్ళు వార్తలు. పేపర్లలో ఆయన సాక్షి తప్పించి ఇంకొక మీడియాని మెయింటైన్ చేయకపోవడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం ఉండటంతో పాటుగా ఒక కమ్యూనిటీ పరంగా ఒక ఎకోసిస్టమ్ని మేనేజ్ చేశారు వాళ్ళు. పేపర్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి, టీవీలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా దీని ప్రభావం పడుతోందని తెలియగానే 2019లో జగన్ గెలుపు సోషల్ మీడియా అని తెలియగానే ఆ ఎకోసిస్టమ్ ప్రిపేర్ చేసేశారు. ఇప్పుడు వందల కొద్ది యూట్యూబ్ ఛానళ్ళు, వేల కొద్ది అకౌంట్స్ వాళ్ళే నడిపిస్తున్నారు. రివర్స్ దాడి ఎలా చేస్తారు? ఇప్పుడు జగన్ వెళ్ళాడు, జగన్ నిన్న వెళ్ళాడు అనగానే జగన్ చూడు అక్కడ కూడా మాట వినకుండా వెళ్ళాడు, అడ్డదిడ్డంగా వెళ్ళాడు, అక్కడ ప్రాబ్లం అవుతుందని డిఎస్పీ చెప్పినా పట్టించుకోవట్లేదు. అదే పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు పవన్ని దుర్మార్గంగా ఆపారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వైజాగ్లో జగన్ కార్యక్రమం ఉందని ఆ రోజున టూర్ లేదు, రెండో రోజున టూర్కి పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. అయినా కరెక్ట్గా ఆ రోజునే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, కావాలనే కవ్వించడం కోసం. వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్ళున్నా లేదు, ఆయన కావాలని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళందరూ ప్రొజెక్ట్ చేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి ఆ దారంతా కూడా గ్యాదర్ అయ్యి ఉన్నారు. ఆయన చేతులు ఊపుతా ఉన్నప్పుడు మీకు పర్మిషన్ ఇవ్వలేదు కూర్చోండి అని చెప్పినప్పుడు దాని మీదనే కదా ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసేది. ఇట్లా కూర్చొని నన్ను దబాయించాడు డిఎస్పీ, అట్లా అంత అహంకారం ప్రదర్శించారని. మరి అదే ఇప్పుడు జగన్ అయితే కాన్వాయ్ ఆపేశారు, ఎళ్ళనీల నిలబెట్టేశారు, దిగేసి వెళ్ళిన దానికి ఇట్లాగా అతను అది తప్పు చేశాడని వార్త రాసుకొచ్చారు. అట్లాగే పరామర్శించడం తప్పట, లోపలికి వైసీపీ వాళ్ళు ఎగబడి వెళ్ళిపోయారట. మరి తెలుగుదేశం వాళ్ళు నిలబడి ఆగారా? జనసేన వాళ్ళు నిలబడి ఆగారా? పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వాళ్ళోళ్ళు అందరూ బోరా? అట్లాగే చంద్రబాబు వెళ్ళినప్పుడు వాళ్ళోళ్ళు అందరూ బోరా? కామన్గా జరిగేటటువంటి దాన్ని. కానీ దాన్ని అటు ప్రతి వార్తలో నెగిటివ్, ప్రతి సోషల్ మీడియా పోస్ట్లో నెగిటివ్. దాన్ని కౌంటర్ చేయడానికి ఒకప్పుడు జగన్కి చంద్రబాబు మీద కోపంతోనో లేకపోతే తెలుగుదేశం మీద కోపంతోనో సోషల్ మీడియాలో రాజశేఖర రెడ్డి మీద ప్రేమతోనో పాజిటివ్ ప్రొజెక్షన్స్ చేసుకొచ్చారు, తెలుగుదేశం మీద వ్యతిరేకతలై ప్రొజెక్ట్ చేశారు. అది జగన్కు ఉపయోగపడింది. బట్ దాన్ని అతను సాలిడ్గా మెయింటైన్ చేయలే, పట్టించుకోలేదు. ఆ సోషల్ మీడియా నా వల్లనే గెలిచానన్నటువంటి ఫీలింగ్తోనే ఉండిపోవడంతో అదేం పట్టించుకోలేదు. ఫలితం అందరూ ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు తను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి అని అడుగుతున్నా వచ్చేవాళ్ళు లేరు. చేతిలో డబ్బులు ఉన్నాయి, పేపర్లు టీవీలు ఎంకరేజ్ చేసుకోవడం, సోషల్ మీడియా సిస్టమ్ ఎంకరేజ్ చేసుకోకపోతే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎకోసిస్టమ్ అవతల ఉంది. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని దొంగగా, దోషిగా, దుర్మార్గుడిగా, రాక్షసుడిగా, అతను ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేటటువంటి ఒక కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న వేళ దానివల్లనే రాజశేఖర రెడ్డి 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా పోయాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎకోసిస్టమ్ వల్లనే చివరికి ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణంగా ఆ రోజున పోటీ కూడా లేదు కాబట్టి తను సక్సెస్ అయ్యాడు. ఇక్కడ వచ్చేటప్పటికి జగన్కి పోటీ కూడా ఉంది, పవన్ అనేటటువంటి మరొక పవర్ఫుల్ శక్తి. కాబట్టి తను ఒక సిస్టమ్ని తయారు చేసుకోబోతే ఆ తర్వాత చరిత్రలో జగన్ కూడా ఉన్నాడు, లేదా సిపిఐ సిపిఎం జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పరిస్థితి తెచ్చుకుంటారా చూసుకోవాల్సి ఉంది.